ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాల కారణంగా మరి మనందరం కూడా దేవుని పిల్లలమైనటువంటి మనందరం కూడా బలమైన ప్రార్థన చేయాల్సినటువంటి సమయం వచ్చింది. ఈ ఉదయకాల సమయంలో నేను ఈ వీడియో తీయడానికి గల కారణం ఏమిటనగా, మరి మన సంఘాల్లో, మన కుటుంబాల్లో, మన బంధువులలో ఎంతోమంది మరి విదేశాలకు వెళ్ళి అక్కడ పని చేస్తున్న వారు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. అంతేకాకుండా మరి ఇజ్రాయేల్ దేశం, ఇరాక్, ఇరాన్, అలాగే కువైట్, సౌదీ అరేబియా, అలాగే మరి అమెరికా, ఈ దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధ వాతావరణాన్ని మరి శాంతి నెలకొల్పాలని దేవుని బిడ్డలుగా మనందరం కూడా ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ యుద్ధ సమాచారాన్ని విన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనకి గుర్తుకొస్తుంది. అదేమనగా మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 6-7 వచనాలలో యేసు ప్రభువారు తెలియజేసిన మాటను మన ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. యుద్ధమును గూర్చి ప్రభు చెప్పినటువంటి మాట, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు విందురు, మీరు కలవరపడకుండా చూచుకునుడి, ఇవి జరగవలసి ఉన్నవి అని మరి ప్రభువే స్వయంగా చెప్పిన మాట. ఇది ఎప్పుడు జరుగుతుంది అనంటే, యేసు ప్రభువారు రెండవసారి వచ్చినప్పుడు, ఆయన రెండవ రాకడ ముందు ఈ భూప్రపంచంలో జరిగేటువంటి సూచనలలో ఈ యుద్ధమును గూర్చిన సమాచారం ఒకటి. కాబట్టి మనిషి కుమారుడైన ప్రభువు ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ భూమి మీద మరి కనబడే సూచనలో ఒక సూచన యుద్ధ సమాచారం. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును అని ప్రభువే స్వయంగా తెలియజేసినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. గనుక మన మరి ప్రియ బిడలు, మన ఆత్మీయ బిడలు, కుటుంబ సభ్యులు, అలాగే మన బంధుమిత్రులు ఎంతోమంది విదేశాల్లో ఉద్యోగం నిమిత్తం, వ్యాపారం నిమిత్తం పని చేసుకోవడానికి వెళ్ళారు. వారందరూ కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభు చెప్పినట్లుగా యుద్ధ వార్తలు మనకు వినబడినప్పుడు మనందరం కలిసికట్టుగా పట్టుదల కలిగి ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. అంతేకాదు దేశం కొరకు కూడా మరి మనం ప్రార్థన చేయాలి. అన్ని దేశాలు మరి శాంతి వాతావరణం నెలకొలాలని, అలాగే ప్రజల మధ్య మరి దేశ పౌరులు ఎంతోమంది ఈ యుద్ధంలో చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. న్యూస్లో మనం చూస్తున్నప్పుడు ఎంతోమంది పౌరులైన వారు నశించిపోతూ ఉన్నారు. సాధారణ పౌరులు కూడా ఈ యుద్ధంలో నశించిపోవడం చాలా బాధాకరంగా ఉంది. అందుకే తిమోతికి రాసిన పత్రికల అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుతున్నప్పుడు, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెయ్యవలనని పౌలు గారు హెచ్చరించిన వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అంతేకాదు దేశ క్షేమాన్ని కోరి మనందరం ప్రార్థన చేయాలి. దేవుడే సెలవిచ్చాడు. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, నేను మిమ్మును చెరగను పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును అని ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట. పట్టణము అని అక్కడ రాయబడింది. పట్టణమైనా దేశమైనా ఆ పట్టణం యొక్క లేదా దేశం యొక్క క్షేమము కోరి దాని కొరకు మనందరం కూడా ప్రార్థన చేయాలి. 4వదిగా శాంతిని పెంపొందించే దేవుడు. కీర్తనకారుడు రాస్తూ 46వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరచువాడును, బల్లెమును తెగనరుకువాడును, ఆయన యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే అని కీర్తనకారుడు రాశాడు. కాబట్టి నేటి యుద్ధ పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రపంచాన్ని, ఆయా దేశముల మరి శాంతి కొరకు మనము దేవునికి మొరపెట్టినప్పుడు భూదిగంతముల వరకు యుద్ధము మాన్పువాడు ఆయనే అని వాక్యం సెలవిస్తుంది.
కాబట్టి ప్రియమైన సంగమ, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం ఈ సమయంలో బలమైన ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి అందరి కొరకు, దేశ క్షేమం కొరకు, ప్రపంచ శాంతి కొరకు మనందరం కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.